లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ నిర్మల గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో నిర్మల గారు. హలో కాంతి, హౌ ఆర్ యూ? ఫైన్. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? హాట్ ఐటమ్ వచ్చి టమాటా బాత్, స్వీట్ అరటికాయలు. ఓకే, టమాటా బాత్, అరటికాయలు, రెండు డిషెస్. ఈ రోజు నిర్మల గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. టమాటా బాత్, అరటికాయలు. మరి నిర్మల గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? టమాటా బాత్. టమాటా బాత్ తయారు చేస్తున్నారా? మరి ఈ టమాటా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? టమాటా బాత్ తయారు చేయడానికి బాస్మతి రైస్, టమాటా, ఆనియన్స్, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, ఆవాలు. ఓకే, మరి తయారు చేద్దామా? చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఎనీ గిన్నె కానీ. అచ్చా, మనం ఇది కుక్కర్ లో చేస్తాం అంటే గిన్నెలో చేస్తాం? కుక్కర్ లో చేస్తే తొందరగా అయిపోతుంది. అంటే మనకి ఇందులో ఇలా విడిగా గిన్నెలో చేసుకుంటే బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా పొడి పొడి వస్తుంది. ఆయిల్ ఆయిల్ అంటే ఇది మనం ఆయిల్ యూస్ చేస్తామో, ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఆయిల్ చాలు. ఆయిల్ చాలు, ఇంకొంచెం చాలు. అంటే ఇంకా మనకి ఫ్లేవర్ ఇంకా బాగా రావాలి, టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఆయిల్ పడితేనే ఏ పదార్థానికైనా రుచి వస్తుంది. నూనె వేడెక్కింది. ఫస్ట్ ఆవాలు వేయాలి. ఆవాలు వేయంగానే తిప్పట్లాడుతుంటే మంచిగా నూనె వేగినట్టు. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా అవి వేసుకోవచ్చు. ఒక 2 minutes లో అయిపోతుంది. మీరు మా లోకల్ కిచెన్ రెగ్యులర్ గా చూస్తుంటానమ్మా. ఈ కిచెన్ ది మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. జగడం చూస్తాను. తర్వాత హాసిని వస్తుంది, అది కూడా చూశాను. తర్వాత న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను. బాగుంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఛానల్ చాలా బాగుంది. ఇంకా వేగాల ఉల్లిపాయలు. ఇంకొంచెం వేగిన తర్వాత మీరు మరి లోకల్ కిచెన్ చూసినప్పుడు ప్రోగ్రామ్స్ అందులో ఉన్న ఐటమ్స్ ఏమైనా ట్రై చేశారా? ట్రై చేస్తూ ఉంటాను. నోట్ చేసుకుంటాను. పెన్ను బుక్ దగ్గర పెట్టుకుంటాను. పెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉంటాను. కుకరీ స్పెషలిస్ట్ చేస్తూ ఉంటారు. ఈవేళ పార్టిసిపెంట్స్ కూడా మేము అవకాశం కల్పించాము. అవునండి, అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా మీ ఛానల్లో చేసే అవకాశం దొరికింది. వేగాయి కదా? వేగాయండి. టమాటా వేద్దాము. ఇందులో టమాటోకి మనం స్పెషల్గా టమాటో బాత్ అన్నాం కదా, అంటే ఈ దేశీ టమాటాలు అంటారు. ఈ దేశీ టమాటాలు వాడాలండి, వీటిల్లో రుచి ఉంటుంది. ఇంకోటి బెంగళూరు టమాటాలు ఎర్రగా వస్తాయి. బెంగళూరు టమాటాలు ఏంటంటే చూడటానికి బాగుంటుంది కానీ అంత టేస్ట్ ఉండదు. అవి కొత్తగా వచ్చినాయి. అసలు మొదల నుంచి దేశీ టమాటాలే కదా మనం వాడేది. ఇప్పుడు బెంగళూరు టమాటాలు అక్కడ వాడతారు. అవి సలాడ్లో వాటిల్లో బాగుంటాయి. టమాటాలు కూడా కొద్దిగా వేగాలి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగతా పదార్థాలు. అంటే ఇది చాలా ఈజీ ఐటమ్. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో అన్నము మార్నింగ్ వండిన అన్నం మిగిలింది అనుకోండి, అది మనము పడే అవసరం లేదు. మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఇట్లా టమాటాలతో చేయొచ్చు, ఆలుగడ్డతో ఆలు బాత్ అని చేయొచ్చు, వాంగి బాత్ అని మిగిలిపోయిన అన్నంతో. అది పారేసుకోకుండా పిల్లలకి ఏంటంటే మళ్ళీ అన్నమా అని వాళ్ళు ఫీలింగ్ లేకుండా మనం ఇట్లా వెరైటీస్గా వాళ్ళకి చేసి పెడితే రుచిగా తింటారు. లైక్ మనం మామూలుగా పులిహోర అంటే పులిహోర అంటే కూడా బోర్ కొడుతుంది. పిల్లలు ఎప్పుడు ఈ వెరైటీ కావాలి, అమ్మ ఈ స్కూల్ నుంచి వస్తుంది వాళ్ళు ఏం చేసావు మా కోసం అని అడుగుతూ ఉంటారు. వేగాలి. చాలండి. ధనియాల పొడి వేద్దాము.
ధనియా పొడి, జీలకర్ర పౌడరు, జీలకర్ర మాలు పచ్చి మనకి అట్లా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. దానికంటే కూడా మనకి రెడీమేడ్ దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనం టమాటాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసి ఈ మిశ్రమం మొత్తం ఒక 2-3 మినిట్స్ కలిసిపోయేదాకా కలపాలి. తర్వాత కారం వేసి అప్పుడు రైస్ పోయాలి. ఇప్పుడు మనం టమాటా బాత్ తయారు చేస్తున్నాం కదండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, ఉల్లి ముక్కలు, టమాటా తరుగు, మసాలా వేసి ఫ్రై చేస్తున్నాము. ఈ మసాలా వేగేలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇది వేగిందండి. ఇది కూడా వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనము కారం వేసుకోవాలి. అక్కడ రైస్ ఇవన్నీ చూసుకొని ఎంత కారం అయితే సరిపోతుందో చూసుకొని కారం వేసుకోవాలి. ఇంకా మనం ఈ కారం ఇప్పుడు ఇందులోనే వేస్తే ఇంకోటి ఏంటంటే రెడ్గా వస్తుంది రైస్ ఉడికిన తర్వాత. ఈ కారానికి ఏమైనా స్పెషల్ యూస్ చేసామా? అంటే ఇవి ఉంటాయి కదా బాగా కలర్ బాగా వచ్చేవి బ్రైట్ గా, అట్లా ఏం లేదు. 3 మ్యాంగో కారం అయితే కలర్ బాగా కనిపిస్తుంది. సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా వేసేసి కొంచెం కలిసిన తర్వాత రైస్ వేద్దాం. రైస్ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడికి పెట్టాలి. లేదండి, పడుతుంది 15 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అవసరం లేదు. ఒకసారి రైస్ వేసిన తర్వాత కలిపేసి వాటర్ పోసి మామూలు అన్నం వండినట్టు వండేసేసేయాలి. ఇది ఫ్రై అయిందండి, చూడండి రెడ్డిష్గా వస్తుంది అంతాను. ఇప్పుడు దీంట్లో రైస్ వేసాను. ఇప్పుడు ఇది మనం రైస్ కొలత రైస్ ఏంటంటే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోయాలి. లేకపోతే మెత్తగా అయిపోతే కనుక బాగుండదు. కొంచెం అంటే బాస్మతి రైస్ కదా, గింజలు బాగా కనిపిస్తాయి అన్నమాట. రైస్ పొడి పొడిగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి కలియబెట్టి తర్వాత వాటర్ పోసేయచ్చు. అంటే మసాలా అంతా కూడా రైస్ కి పడుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం ఇది ప్రపోర్షన్ తీసుకోవాలంటే ఈ కప్తో రైస్ తీసుకున్నాము. సో దీంతో 1.5 కప్పు పోద్దాం. ఉప్పు అన్ని వేసాం కాబట్టి మూత పెట్టే సిమ్లో కొంచెం మంట తగ్గించుకోవాలి. ఓకే, మూత పెట్టమంటారా? మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇది మనకి కుక్ అవ్వడానికి కనీసం 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ కుక్ అయి ఉంటుంది కదా. ఈ పాటికి చూద్దామా? 15 మినిట్స్ అయిపోయింది కదా. మంచి సువాసన వస్తుందండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు పిల్లలకి వెరైటీగా ఇప్పుడు లెమన్ రైస్, మామూలుగా పులావ్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి ఇది సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇది ఏంటంటే అన్నము ప్రత్యేకంగా వండి చేయకపోయినా పర్వాలేదు. మనం పొద్దుంది ఏదన్నా అన్నం ఎక్కువ ఉండిపోతే దాంతో కూడా ఇది చేయొచ్చు. ఇప్పుడు నిర్మల్ గారు గార్నిష్ చేస్తారండి? చేస్తానండి. జీడిపప్పు మామూలుగా జీడిపప్పు ఇట్లా పెడితే మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క జీడిపప్పుతో తింటారు. జీడిపప్పు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చి వేయచ్చు. వేడి వేడి టమాటా బాత్ రెడీ.
ఎక్సలెంట్ అండి, మంచి డిష్ నేర్పారు మా వ్యూయర్స్ కి మీరు. చాలా థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చారు మీకు థ్యాంక్స్ చెప్పాలండి మా కిచెన్ కి వచ్చి మీరు నేర్పినందుకు. చూసారు కదండి, టమాటా బాత్ తయారు చేసే విధానం ఎంతో ఈజీగా ఫాస్ట్ గా ఐటమ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టమాటా బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం, టమాటా తరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు. టమాటా బాత్ తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేయాలి. ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లి ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటా తరుగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మసాలాలు అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, తగినంత ఉప్పు వేసుకుని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేట్లు చూసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా వేసుకుని కొంచెం మసాలాతో వేగనివ్వాలి. రైస్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దానిపైన కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే టమాటా బాత్ రెడీ. టమాటా బాత్ తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ అరటికాయలు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ అరటికాయలండి. ఈ అరటికాయలు ఎలా తయారు చేయాలో నిర్మల గారిని అడిగి తెలుసుకుందాం. నిర్మల గారు, మన నెక్స్ట్ ఐటమ్ అరటికాయలు కదండి, ఇవి స్వీట్ డిష్. స్వీట్ అండి. ఓకేనండి, ఈ స్వీట్ డిష్. మరి ఈ స్వీట్ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకే అండి. చక్కెర, మైదా పిండి, ఇలాచి, ఫ్రై చేసుకుంటానికి తగినంత నూనె. ఓకేనండి, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఈ అరటికాయలు తయారు చేయడానికి పిండి కొంచెం ముందుగా తడిపి పెట్టుకుంటే నానితే బాగా వస్తాయి. సో నేను అది రెడీ చేసి పెట్టానండి. అంటే మనం దీన్ని ఇలాగా అంటే చపాతీ పిండి లాగా కలపాలి. వాటర్ వేసి ఇందులో మనం ఉప్పు వాటర్ దీంట్లో ఏంటంటే మన కొంచెం నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి ఇందులో కలిపాను. కలిపితే ఇప్పుడు ఏంటంటే మరుమరులాడుతూ వస్తాయి, డెలిషియస్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆయిల్ తోటి నెయ్యి ఇప్పుడు వేడి నూనెతో అయినా కలపచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేడి చేసి ఇందులో వేసి అది కలిపి అదంతా కలిపిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం నీళ్లు వేసి గట్టిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసామా? సాల్ట్ అవసరం లేదు. ఫైన్, తయారు చేద్దాం. మరి తయారు చేద్దామండి. ముందుగా భాండి పట్టండి, పాకం పట్టుకుందాం. పెట్టేసేయండి. 1 కప్పు మైదా పిండికి మనం పాకం 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. సో ఇది 1.5 కప్పు షుగర్. ఇది దీంట్లో ముందు కొంచెం నీళ్లు వేయండి, కావాలంటే మళ్ళీ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో పంచదార వేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. కొంచెం అంటే మనం ఈ పాకం తీగ పాకం రావాలి చాలా. ఈ లోపల మనము పూరీ పిండి దీన్ని ఒకసారి బాగా మర్దన చేసి చిన్న చిన్న సైజెస్ ఉండలు చేసుకొని నేను పూరీలు ఒత్తి రెడీ పెడుతూ ఉంటాను. ఓకే, ఇది సిమ్లో పెట్టమంటారా? ఉంచండి, కొంచెం ఉడుకు పట్టంగానే సిమ్లో పెట్టేసేద్దాం చూస్తూ. అది మరి పాకం ఏ మాత్రం కొద్దిగా తేడా వచ్చినా గట్టిపడిపోతుంది. అందుకని మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ పొంగు వస్తుంది చూసారా, పాకం ఉడుకుతూ పైకి వస్తుంది, బుడగలు వస్తాయి, అప్పుడు ఆల్మోస్ట్ తయారవుతుంది. కానీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే ఇట్లా అంటే లైట్గా తీగ రావాలి. అది ఎక్కువైందంటే ముదిరిపోయినట్టే. మనము అటు సైడ్ బగోని పెట్టి ఆయిల్ కూడా వేడి చేసుకోవచ్చు. అయితే దీన్ని షిఫ్ట్ చేయమంటారా? చేసేయండి. చూడండి నిర్మల గారు,
ఇట్లా పైకి ఇట్లా లేపితే ఇలా లేపితే ఏంటి తెలుస్తుంది? అది మనకి ఇట్లా ఒక గమ్ముని ఇట్లా అంటే ఎలా వస్తుంది, తీగలాగా అది వస్తుంది అనమాట. అట్లా వేలుతో టచ్ చేసినా పర్వాలేదు. అయింది. అయిపోయిందా? చాలమ్మా, ఆపేసేయండి. ఒక్క నిమిషంలో అయిపోయింది పాకం. తొందరగా ఇక్కడ ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ వేసేయండి. చూడండి పాకంలో డీప్ ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి. చాలమ్మా. నైఫ్ ఇవ్వరా? ఇప్పుడు పూరీలాగా ఒత్తి ఇట్లా పలచగా ఒత్తాలి. మందం అయితే గట్టిగా ఉంటుంది, తినేటప్పుడు అంత బాగుండదు, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ లైన్స్ ఎంత ఎక్కువ వస్తే అంత పువ్వులాగా చాలా బాగా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుంది అది. దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. అంచులు ఇలా పట్టుకొని ఇదన్నమాట. వీటిని ఇలాగే డీప్ ఫ్రై చేయాలి. నిర్మల గారు ఎంతో అందంగా తయారు చేశారు. ఇవి మాకు అలా వస్తాయండి? తప్పకుండా వస్తాయమ్మా, తప్పకుండా వస్తాయి. చాలా ఫాస్ట్ గా చేశారు, కట్ చేసి వాటిని రోల్ చేసేసి. అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి ఐటమ్ చేస్తున్నాను. సో ఇదేం పెద్ద కష్టం కూడా కాదు, సింపుల్ గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. నూనె కాగింది, పాకం కూడా రెడీ అయింది కాబట్టి అందులో ఇలాచి వేసుకుందాము. వేసి, ఎందుకంటే ఇది ఫ్రై అవ్వగానే తీసుకెళ్లి దాంట్లో పాకంలో వేయాలి. ఒకసారి కలిపి పెట్టేసి అంటే ఇంట్లో ఐటమ్స్ కూడా ఇందులో చాలా తక్కువ పడుతున్నాయి కదా? వేయాల్సింది 3 ఐటమ్స్: మైదా పిండి, పంచదార, ఓన్లీ నూనె, పొడి, ఇలాచి పౌడర్. ఇది ఫ్రై చేద్దాము. నూనె కాగింది. చాలా బాగా వస్తుంది కదా? చాలా బాగా వస్తుంది. అంటే స్వీట్ చూడంగానే చాలా సింపుల్ గా హాయిగా ఉంది. తర్వాత 1-2 ఎక్కువ తిన్నా కూడా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లము రాదు. మైదా పిండే కదా, ఇందులో ఇంతకు మించి ఏమీ లేదు. అందులో వేసేద్దాం. ఒకసారి ఆ స్పూన్తో పాకం దీనికి తగిలేటట్టుగా వేసే. తీయమంటారా? తీసేయండి, తీసి ప్లేట్లో పెట్టేసేయండి. వేడి వేడి అరటికాయలు రెడీ అండి. చాలా వెరీ స్పెషల్ డెలిషియస్ డిషెస్ నేర్పారండి నిర్మల గారు. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి టమాటా బాతు, అరటికాయలు, ఈ 2 డిషెస్ నేర్పేందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి మీకు కూడాను. వెల్కమ్ యూ అగైన్. థ్యాంక్ యూ. చూసారు కదండి, అరటికాయలు ఈ స్వీట్ డిష్ తయారు చేసే విధానం ఎంతో డెలిషియస్గా ఉందండి. చూడ్డానికే చాలా క్రిస్పీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పంచదార, మైదా పిండి, ఇలాచీ పొడి, అరటికాయలు. తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండి జల్లించి పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి కాచి వేడి నెయ్యిని పోసి చపాతీ పిండిలా కలిపి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి చక్కెర తడిసేటంతగా నీరు పోసి తీగ పాకం పట్టుకోవాలి. పాకం వచ్చే ముందు అందులో ఇలాచీ పౌడర్ కలపాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో నూనె పోసి నూనె సన్నటి సెక మీద కాగుతూ ఉంచుకోవాలి. ఈ లోపల కలిపిన మైదా పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలాగా ఒత్తుకోవాలి. ఒక చాకు తీసుకుని పూరీ చివరలు కట్ కాకుండా మధ్యలో కట్ చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో సన్నని మంట మీద దోరగా వేయించి వెంటనే దాన్ని పాకంలో ముంచి తీసి పక్కన మరో ప్లేట్లో పెట్టుకుంటే అరటికాయలు రెడీ. చూసారు కదండి మా ఎపిసోడ్లో టమాటా బాత్, అరటికాయలు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు ఈ కింది నెంబర్కి SMS చేయండి.
మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.